నమస్తే. నమస్తే. నారాయణ రెడ్డి గారు 2006 నుంచి 2011 వరకు 2006 నుంచి 2011 5 సంవత్సరాల పాటు మీరు ఉమ్మడి నల్గొండ జిల్లా పరిషత్ చైర్మన్గా చేశారు. ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండిపోయి వ్యాపారాల్లోనే మునిగిపోయారంటున్నారు చాలామంది. మరి ఉన్నట్టుండి ఈరోజు మళ్ళీ అంటే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈరోజు మీ పేరు తెర మీదకి వచ్చింది, మీరు తెర మీదకి వచ్చారు. కారణం ఏంటి? నేను ఇప్పుడు రాజకీయాల్లోనే ఉన్నా. రాజకీయాలు లేరని ఎట్లా అనుకుంటున్నారు మీరు? రాజకీయాలే నేను అనుకోలేదు. రాజకీయాల్లో ఉన్న కొంతమంది ఒక ఆరోపణ. బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు 80% డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్. 2011 అయిపోయినాక మేము రాజకీయాలు వండుకుంటూ 2014 టికెట్ కోసం అడిగిన అసెంబ్లీ టికెట్ బోరియర్ అసెంబ్లీకి. అక్కడ ఈక్వేషన్లో బీసీని పెట్టాలనేది ఒకటి హైకమాండ్ నిర్ణయం చేయడం వల్ల ఓసీకి ఫార్వర్డ్ కాస్ట్కు రెడ్డికి రాకుండా పోయింది. అప్పుడు ఉన్నటువంటి మా రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాళ్ళు కూడా అప్పుడు అక్కడ ఆ ప్రాంతం ఎంపీగా ఉండే వారు కూడా అక్కడ ఈక్వేషన్ కోసానికి ట్రై చేశారు. ఈక్వేషన్ చేసరికి సౌత్ సైడ్ అంతా రెడ్లందరూ అయిపోయారు. ఇక్కడికి అట్లీస్ట్ 2 బీసీ అనే ఉద్దేశంతో తెర మీదకి తీసుకొచ్చారు. అక్కడ బీసీ కాంపిటీషన్ పెట్టేసరికి మేము నర్వస్ అయిపోయారు. 2 రోజులు రాజకీయాలు ఉండి జిల్లా పరిషత్ చేసి భువనగిరి కాన్స్టిట్యున్సీ ఆలేరు ప్రత్యేకంగా శ్రద్ధ వహించి జిల్లాలో ఉన్న ఫండ్స్ ఎక్కువ ఫండ్స్ కూడా ఇక్కడ పెట్టి ప్రతి గ్రామానికి ఒక 50 లక్షల కోట్ల రూపాయలతో పెట్టి కొన్ని మౌలిక వసతులు కల్పించినటువంటి టైంలో ఓన్లీ బీసీ అని మనం పక్క పెట్టేసరికి కొంచెం కామన్గా మేము నారాజ్ అయినాం. తర్వాత కొంతకాలంలో అక్కడ వచ్చిన మళ్ళీ వ్యక్తి కూడా మన పార్టీకి పనిచేసిన పోతంశెట్టి వెంకటేశ్వర. మీరు ఆలేరు, భువనగిరి 2 నియోజకవర్గాల నుంచి ట్రై చేశారు ఎమ్మెల్యే టికెట్ కోసం. మరి 2 నియోజకవర్గాల్లో అంటే ఆర్థికంగా స్థితిమంతులు, జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసిన అనుభవము మీకుంది. అయినప్పటికీ మీకు 2 నియోజకవర్గాలు ఎక్కడ అకామిడేట్ ఎందుకు చేయలేకపోయారంటారు? అసలు ఆలేరు నియోజకవర్గానికి 2009లో ప్రయత్నం చేసిన. అప్పటికి పెద్ద జానారెడ్డి గారు ఇంకా నీకు 2 సంవత్సరాలు టైం ఉన్నది, ఇప్పుడు ఆల్రెడీ అక్కడ బీసీ అంటున్నారు, ఇక్కడ ఆల్రెడీ పురుషోత్తమ రెడ్డి గారు భువనగిరిలో చేస్తుంటున్నాడు, కాబట్టి నువ్వు వాళ్ళ మీద పోటీ ఎందుకు, నీకు ఇంకా టైం ఉన్నది, నెక్స్ట్ 2014లో చూసుకుందాంలే, మీరు దానికోసం తొందరపడకు, నీకు సఫిషియెంట్గా జిల్లా పరిషత్ ఉమ్మడి జిల్లాకు నువ్వు జిల్లా పరిషత్ పెద్ద పోస్టు, క్యాబినెట్ పోస్టు, ఎందుకు నువ్వు దానికి పోటీ పడుతున్నావు అని అప్పుడు వాళ్ళని సైలెంట్ చేయడం జరిగింది. తర్వాత వెనకసరికి 2014 వస్తేనే ఆశించినాము. 2011, 12 అయితే 12, 13 2 సంవత్సరాలు 14లో ఏప్రిల్ మేలో వచ్చిన ఎలక్షన్ 2 ఇయర్స్ కూడా మేము పార్టీ కోసానికి తిరుగుతూ ఉన్నాం. కానీ దాని లాస్ట్ మినిట్లో బీసీ అని కాన్సెప్ట్ తెచ్చేసి బీసీలకు అట్లీస్ట్ 3 ఇవ్వాలి జిల్లాలు అన్న తన 2కు పరిమితం చేయడం కోసానికి అక్కడ ఆలయాల బూడిద విక్షమయ్య గౌడ్కి ఇచ్చారు, ఇక్కడ పోతంశెట్టి వెంకటేశ్వర్లకు ఇచ్చారు. దానివల్ల నాకు అడ్డుపడ్డది. ఓకే, అంటే 2005లో మీరు జిల్లా పరిషత్ చైర్మన్ కావడం వెనక ఎవరి కృషి ఉందంటారు? కోమటిరెడ్డి బ్రదర్స్ కృషి ఉందా, జానారెడ్డి గారి కృషి ఉందా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కృషి ఉందంటారా? మేజర్గా జానారెడ్డి గారి కృషి అండి. మేజర్గా వారు నన్ను జడ్పీటీసీ పోటీ చేయమని చెప్పిండ్రు, జడ్పీటీసీ పోటీ చేశాను. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సపోర్టు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా, జిల్లా అందరు కూడా అందరు నాయకులు కూడా నాకు సపోర్ట్ చేశారు. అందరు కలిసి కట్టి యునానిమస్గా నాకు జిల్లా పరిషత్ చైర్మన్గా క్యాండిడేట్గా డిక్లేర్ చేశారు. కానీ దానికంటే ముందు దేవేంద్ర రెడ్డి గారికి ప్రామిస్ చేశారు మా జిల్లా నాయకులందరూ, వారిని పోటీ చేసిండ్రు. నేను కూడా భువనగిరికి వెళ్ళి పోటీ చేశాను. వారు అక్కడ కొంత ఓడిపోవడం జరిగింది. తర్వాత నెక్స్ట్ క్యాండిడేట్ ఎవరంటే నన్ను తెరపీది తీసుకొచ్చారు, అట్లా జరిగింది. ఓకే, మీరే సూటబుల్ పర్సన్ ఉన్నదాంట్లో మనకు సూటబుల్ పర్సన్. ఈ 5 ఏళ్ల కాలంలో జిల్లా పరిషత్ చైర్మన్గా ఏం ప్రగతి సాధించారు మీరు? అసలుకి మీ ఫండింగ్ ఎంత? చాలా 650 కోట్లు జిల్లా మొత్తంలో 5 సంవత్సరాలు 650 కోట్లు జిల్లాకు మొత్తం ఖర్చు పెట్టారు. మీకు వచ్చిన వాటా ఎంత? నాకు వాటా ఏముండదు, 1% 2%? అవన్నీ లేదు. నా గురించి తెలుసుకోలేనట్టు మీరు తెలుసుకుంటే తెలుస్తుంది ఎంత తెలుసుకుని ఏముంది. డబ్బు ఎవరికి చేదు కాదు కదా, డబ్బు ఎవరికి ఊరికే రాదు కదా. డబ్బు ఇచ్చినా తీసుకోరా, పడేస్తారు అట్లా? నేను అటువంటి సబ్బును ముట్టుకోను. 80లో ఉద్యోగంలోనే నేను ఉద్యోగంలో 200 రూపాయలు అడగమంటేనే మా సెక్రటరీ ఉద్యోగం విడిచిపెట్టి వచ్చినండి. ఓకే, ఉద్యోగం విడిచిపెట్టి వచ్చిన. ఉద్యోగం మొదలుపెట్టారా? ఉద్యోగస్తుడిగా ఉంటూ ఉద్యోగం మొదలుపెట్టారంటే మీ నేపథ్యం గురించి నేను తెలుసుకోవాలని ఉంది కొద్దిగా. కూడా తెలుసుకోండి మీరు, నా గురించి సరిగ్గా తెలుసుకోలేదు, ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు. కానీ మాతో తెలిసే కంటే మీ జర్నలిస్ట్ తోటి కానీ మా ఏరియా ప్రాంత పొలిటికల్ లీడర్ తోటి తెలుసుకుంటే మీకు నా గురించి పూర్తి తెలుస్తుంది. థ్యాంక్ యూ అన్న. నమస్తే. నమస్తే.